ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన నుంచి చురుకేరు మెలుకున్నాను గురించి మరో సూర్యోదయించారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాత్సల్యత మనతో ఉండేలాగున దేవుని పాదాల చెంత మొరపెడుతుంది. అయితే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల మమ్మల్ని ఇంతకాలం సజీవ లెక్కలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ మరో సూర్యోదయం ఇచ్చారు, ఈ నూతన దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. మా ఇళ్ళ మీకున్న ప్రేమ, మా ఇళ్ళ మీకున్న కృప, మా ఇళ్ళ మీకున్న కనికరము కొరకు మీకు స్తోత్రాలు నాయన. ఈ రోజంతా కూడా నాయన మీ కృప, కాపుదల, భద్రత, మీ సన్నిధి, మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన బిడ్డల మేలుతో నింపండి. గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో చేసి తండ్రి అయ్యా బిడ్డలు నాయన తండ్రి మిమ్మల్ని మహిమపరిచే గణపరిచే భాగ్యాన్ని ఉన్నాయన. అదేవిధంగా ఎంతమంది నాయన ప్రార్థన వసతి కోరి ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఇస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి. ఈ రోజంతట్లో నాయన మీకు ఆపదల భద్రత ఇచ్చేయండి. చేయు ప్రతి పనుల తోడుగా నన్ను రాకపోకలేని భద్రపరచండి. ఎటువంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, ఆపదల శ్రమలు రాకుండా నాయన మీకు ఆపదల భద్రత ఇచ్చేయండి. దృష్టి ముట్టుకున్న కాపుదల దయచేయండి నాయన. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలోనూ తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప మా అందరికి అనుగ్రహించండి. మా కొరకు త్వరలో రాబోతున్నారు నాయన తండ్రి. చుట్టూ భయంకర పరిస్థితుల్లోని కనికరించండి, సహాయం దయచేయండి. నమ్మకంగా మీ కొరకు జీవించి మీరు అప్పుడు సిద్ధపడి మీరు ఆత్మత్రతపడి సంఘంలో నుంచి జీవాన్ని పొందే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. ఎంతమంది బిడ్డలైనా ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఇంతకాలం కాచి కాపాడారు. నూతన సంవత్సరం దయకీటించారు. అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని మహిమపరిచి కనిపించే భాగ్యాన్ని ఇవ్వండి. అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది నాయన తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని బిడ్డలు ఫలించే బిడ్డలుగా ఉండి తండ్రి అయ్యా మీకు మహిమకరంగా జీవించే భాగ్యం ఉండి రాబో తరాలకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా బిడ్డలను చేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాయన. మీ అందు ఉన్న నిరీక్షణ చేత నాయన మీ వైపు చూస్తూ నాయన మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరొకసారి నాయన ఈ ప్రార్థన సమయంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నాయన మీ చేతుల్లో పెడుతున్నా. మీ కృపలో భద్రపరచండి. తిరిగి రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొనేంత వరకు నాయన మీ సహాయాన్ని, మీకు వాత్సల్యతని, మీ కృపని మాకు అనుగ్రహించండి. మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడును మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట విని బతిమాలి కొని ఆడి వినంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక, ఆమేన్. కాచినావు నీకు స్తోత్రము, ఆపదలు మమున్ అంటకుండను, కావుమయ్య నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్, నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము.